ఒకటో తారీఖు 1వ నెల 2024వ సంవత్సరము మార్గశీర్ష మాస కృష్ణపక్ష పంచమి సోమవారము మఖా నక్షత్రం మరియు పుబ్బా నక్షత్ర సందర్భంగా ఆంగ్ల సంవత్సరం ప్రారంభం అవుతుంది కనుక సంవత్సరాంతము మనము అద్భుతమైనటువంటి విద్య, ఉద్యోగ, వివాహ, వ్యాపార, సంతాన, రాజకీయ, సేవారంగ కార్యక్రమాల్లో ఎలాంటి అష్టకష్టాలు లేకుండా అష్టైశ్వర్య ప్రాప్తిని కలగాలంటే మనం ఏం చేయాలి అన్నట్లయితే ఓం శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు సర్వం కాళభైరవ దేవతార్పణమస్తు. కన్యరాశి వారికి ఈ నూతన ఆంగ్ల సంవత్సరము మరియు ఉగాది పండుగ నుంచి ఆదాయ వ్యయాలు ఎలా ఉండబోతున్నాయో, రాజపూజ్య అవమానాలు, ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉంటాయో సవివరంగా సంపూర్ణంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆదాయం 5, వ్యయం 5 అనగా నష్టము రాని రాసులలో కన్యరాశి ఒకటి అని చెప్పుకోవచ్చు. అంటే ఎంతైతే ఖర్చులు అయితే ఉన్నాయో, ఎంతైతే అవసరమైతే ఉందో అంతా సంపాదించే పరిస్థితి ఉంటుందని చెప్పి గమనించగలగాలి. స్థిర చరాస్తులు సంపాదించాలంటే కొద్దిపాటి సమయాన్ని ఇంకొంచెం వాడుకోగలిగితే రాబోయే కాలము మంచి కాలంగా గుర్తించగలగాలి. రాజ్యపూజ్యం 5, అవమానం 2. అంటే మీరు ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా ఉండడం వలన ప్రకృతి, భగవంతుడు మంచితనం మీ వెనక ఉండి నడిపించడం వలన సమాజంలో మీకు ఎనలేనటువంటి కీర్తి, ప్రతిష్టలు, పదవులు, అలంకారాలు, మీకు సభల యందు, సమావేశాల యందు మాట్లాడేటువంటి అధికారం రాబోతుందని చెప్పి గమనించగలగాలి. ఉత్తరా నక్షత్ర జాతకులకు ఆగస్టు నెల నుండి డిసెంబర్ వరకు అనారోగ్య పరిస్థితి పొంచి ఉంది. మనోవేదనకు గురయ్యే పరిస్థితి ఉంటుంది కనుక స్వల్పమైనటువంటి ఆరోగ్య సూచన ఉన్నప్పుడు త్వరితగతిన వైద్య నిపుణుల సలహాలు తీసుకొని ఆహార నియమాలు, అలవాట్లు మార్చుకోగలిగితే మీ ఆరోగ్యం పదిలమని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. అలాగే హస్తా నక్షత్ర జాతకులకు, చిత్తా నక్షత్ర జాతకులకు ఈ సంవత్సరము ఆరోగ్య ప్రకారంగా చాలా బాగుందని చెప్పి గమనించగలగాలి. అలాగనే ఈ కన్యరాశిలోనే కేతు సంచార స్థితి ఉండడం వలన చిన్న చిన్న విషయాలకు ఆందోళన చెందడం, వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాలలో నిత్యము మిమ్మల్ని పర్యవేక్షణలో మిమ్మల్ని ఉంచారు అనేటువంటి మాట మీరు గుర్తుపెట్టుకోవాలి. అనైతికంగా మాట్లాడినా, ఆవేశంగా నిర్ణయం తీసుకున్నా, మాటిమాటికి గృహాలు, ఉద్యోగాలు, వ్యాపారాలు మారుస్తూ వెళ్ళిపోయే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది కనుక ఓపిక, పట్టుదల, సహనం అవసరం గుర్తుపెట్టుకోగలగాలి. 6వ స్థానంలో శనేశ్వర స్వామివారు స్వక్షేత్రకంగా సంచారము చేయడం వలన వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో శత్రువులు పంచి ఉన్నారు. దయచేసి అప్పులు ఇవ్వద్దు, అప్పులు తెచ్చుకోవద్దు. ఈ రెండు కూడా మిమ్మల్ని ఇబ్బందులు పెట్టడం, దూరావాయు జల ప్రయాణాల్లో ఆటంకాలు కలిగించే పరిస్థితి చాలా అధికంగా ఉంది. 7వ స్థానంలో రాహు సంచార స్థితి ఈ సంవత్సరం అంతా ఉండడం వలన ప్రేమ వివాహాలకు దూరంగా ఉండండి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత అవసరము. నూతనమైన వ్యాపారంలో పెట్టుబడి కార్యక్రమాల్ని మీ దగ్గర ఎంతైతే ఉందో అంతటికే మీరు వ్యాపారాలు ప్రారంభించుకోండి. గొప్పలకెళ్ళి ఇబ్బందులు పడి అప్పులు తెచ్చి స్థిర చరాస్తులు పోగొట్టుకొని అనారోగ్యానికి మీరు స్వాగతం పలకొద్దు. అష్టమంలో గురు సంచార స్థితి ఉండడం వల్ల వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో మార్పు కనపడుతుంది. తొందరపాటు నిర్ణయాలకు ఇది సరైన సమయం కాదు అని చెప్పి గుర్తు పెట్టుకోగలగాలి. అలాగనే 26 ఏప్రిల్ 2024 నుండి దేవగురు బృహస్పతి భాగ్యస్థానంలో సంచారం చేయడం వలన మంచి కాలము రాబోతుంది కనుక ఓపిక, పట్టుదల, సహనం అవసరము. కనుక మీ జన్మ నక్షత్రం రోజున సంవత్సరం పొడవునా శుద్ధాష్టమి, బహుళాష్టమి, పూర్ణిమ, అమావాస్య తిథుల యందు సాహసోపేతమైన నిర్ణయాలు, అగ్రిమెంట్లు, దూర ప్రయాణాలు, నదిలో దూకడం లాంటివి చేయకపోవడం వలన 90% ప్రమాదాలను, 90% అనర్థాలను నివారించుకునే పరిస్థితి ఉంటుంది. స్వయం వృత్తుల వాళ్ళు, సేవా రంగాల వాళ్ళు, వ్యాపార రంగాల వాళ్ళు, హోటల్ వ్యాపారాలు, గృహ భవన నిర్మాణ కార్యక్రమాలు, వ్యవసాయ సోదరీమణులు నిత్యము అప్రమత్తత అవసరమని చెప్పి సంవత్సర జ్యోతిష్య పరిజ్ఞానం తెలియజేస్తుంది.